హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి. భవాని మాటేరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈరోజు ఒక పొద్దున్న వాళ్ళు రేపు ఇడుస్తారండి. ఈరోజు తినరు. విష్ణుమూర్తి రాక్షసుని చంపిన తర్వాత ఆ రాక్షసుడు వెళ్ళి చంపడానికి వెళ్తే రాక్షసుడు వెళ్ళి అందులో దాక్కున్నాడు. ఎందులో? బియ్యంలో. అందుకోసమని ఈరోజు బియ్యం తినకూడదు, చాలా మంచిది. కార్తీక పురాణాన్ని వినాలి, చదవాలి, భగవద్గీతని చదవాలి, వినాలి, ధ్యానించుకోవాలి. సో ఏంటంటే నేను వింటున్నాను ప్రతి ఏటా వినేదాన్ని, కానీ ఈ ఏడు ఇక అవ్వటమే లేదండి. టైం దొరకట్లేదు, ఆఫీస్లో ఏమి చేయకూడదు, అలా జరుగుతుంది. ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః. శివోహం రుద్రనామం భజేహం, కాలత్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూలగాత్రం సత్య ప్రమాణ హోం హోం నిత్య ప్రమాణ హోం హోం. పూలండి. శివ పూజకు పూలు కోసేపు చేతులే చేతులట, శివదానము స్మరించే జన్మనే ధన్యమటం. ఓం నమ శివాయ నమ శివాయం. శివ పూజకు విరిసినావ చిరు చిరు మూవం మూవాం, శివధానము మరువకే నవ్వుల నావం. ఇవన్నీ శివయ్య పూజకండి. పూలు నా చేతులు పరమ పవిత్రమైన ఎంత పుణ్యాన్ని చేసుకున్నాయండి. నాకు ఇష్టం. చాలామంది ఎక్స్పర్ట్ వాళ్ళు తిడుతున్నారు నన్ను. ఏమిస్తున్నాడో భగవంతుడు నీకు, నేను ఇలా చేస్తున్నాడు కదా అంటే నేను ఏం బాధపడట్లేదండి. ఎందుకంటే శ్రీరాముడు అంతటి వాళ్ళే తెల్లారితే పట్టాభిషేకం అని తను అడవికి వెళ్ళారు తండ్రి మాట కోసం. నా తండ్రి ఇచ్చిన మాట కోసం నేను నమ్ముకున్న వాళ్ళు నాకు ద్రోహం చేసినా కూడా భగవంతుడి దయ వల్ల ఎవ్రీడే పూజ చేసుకొని నా కర్తవ్యాన్ని భగవంతుడిని భారంగా వేసి నేను పూజలు చేసుకుంటున్నాను. అది నాకు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంది. నా తండ్రి చాలా మంచివాడు. నా తండ్రి ఇచ్చిన బాధ్యతకు నేను నిలబడాలి. ఓం శివోహం. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శివుడు నా ఎంబడి నా హృదయంలోనే ఉండాలండి. నిండుగా నింపుకున్నాను. ఇంకా నాకెవరు ఏం చేస్తానండి? వాళ్ళు నాతో ఉండి నడిపించక కూడా నాకు ఇది జరుగుతుంది అంటే ఇది నేను అనుభవించాలని రాసింది కదా, తప్పదు కదా. నేను తప్పించుకోలేను కదా. మన పుట్టుకను తప్పించుకోలేడం, మరణాన్ని తప్పించుకోలేము. అట్లాంటి కష్టాలు ఉంటాయి. నేను అనుకున్న వేళ ఉండకపోవచ్చు, ఎదుటి వాళ్ళు నాకు సంతృప్తినివ్వకపోవచ్చు, కానీ నా రాతను నేను అనుభవించాలి కదా. దానికి భయపడక ధైర్యంగా ఎవ్రీడే పూజ చేసుకొని నెక్స్ట్ ఇంకో గంటకి ఏం జరుగుతుందో నాకు తెలియదు, తనకు తెలుసు. శివుడు నాతోనే ఉన్నాడు. నేను నమ్మేనండి, నమ్ముకొని నేను హ్యాపీగా ఉంటున్నానండి. హాయ్ శివోహం. ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు అందరికీ.